హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజైతే సింగరకొండ వెళ్తున్నాం అనమాట. నిద్రకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇరుముడి చెల్లించుకునేది కూడా ఇక్కడే అనమాట. ఇక్కడ ఫుల్ లైటింగ్ వేసింది అనుకుంటున్నారా? ఇక్కడైతే మాత్రం మేమైతే 17th నైట్ వచ్చాం అనమాట. అంటే 17వ తారీఖు నైట్ వచ్చాం. 18వ తారీఖు దర్శనం చేసుకొని 18వ తారీఖు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ 19వ తారీఖు ప్రతిష్ఠ కాబట్టి ఇక్కడ బాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఫుల్ లైటింగ్ చేశారు గుడి మొత్తం. మేమైతే ప్రతిష్ఠకి అయితే ఉండలేకపోతున్నాం. కానీ మేము 21 వస్తాం. మళ్ళీ ప్రతిష్ఠ అయిపోయిన ప్రాణ ప్రతిష్ఠ అయిపోయినాక 21 అయితే మేము వస్తాం ఇరుముడు కట్టుకొని. వచ్చే టైంకి అయితే మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. అయినా వర్షంలో కూడా ఆకుండా అయితే వద్దా అనిపించింది. కానీ వెళ్దాంలే అని మేము ఇంకా వచ్చేసామన్నమాట. మేము ఖచ్చితంగా 11 అయింది వచ్చేలోపు. కోలాటం వేసి వెళ్తున్నారనమాట. కోలాటం బ్యాచ్ అందరూ, అంటే స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారనమాట. ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. 14వ తారీఖు నుండి 19వ తారీఖు దాకా పూజలు స్టార్ట్ అయినాయి. అంటే ప్రతిష్ఠ పూజలు 14వ తారీఖు నుండి స్టార్ట్ అయినాయి. నిద్రపోవడానికి మాత్రం ఇక్కడ ఎవరిదో పెళ్ళి అయిపోయింది. కాకపోతే నిద్రపోవడానికి ఎక్కడ గుడి ముందల పక్కన అయితే కొద్దిగా షెడ్ ఉంది. షెడ్లో మొత్తం వాన పడింది కాబట్టి తడిచిపోయింది అనమాట. 14వ తారీఖు నుండి 19వ తారీఖు మాత్రం ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. లైటింగ్ మాత్రం ఫుల్గా వేశారు. మేము మాత్రం ఇక్కడ రాములవారి గుడి ఉంది. రాములవారి గుడి అయితే కొనుక్కుంటున్నాం. మేమైతే ఇంక నిద్ర అయితే లేచేసామన్నమాట. ఇంకా బయటకైతే వచ్చేసాం. రాములవారి గుడి బయట అయితే ఆటో పెట్టుకున్నాం అనమాట. మేము ఆటో దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చిన్నగా అందరం ఇంకా కాలకృత్యాలు తీసుకొని దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. పొద్దున్న చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే పూజ స్టార్ట్ చేశారు. ప్రతిష్ఠ కదా, పూజలు మాత్రం స్టార్ట్ చేశారనమాట. మీకైతే మాత్రం చూసారా, వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం లోటస్ ఫ్లవర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ వ్యూ. ఇంక మేమైతే చిన్నగా ఇంకా స్నానాలకు మాత్రం చాలా ఇబ్బంది లేదు. కాకపోతే వాష్రూమ్స్కి ఇబ్బంది అనమాట. ఎవరైనా దూరాభారం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాత్రం రూమ్స్ తీసుకోండి. ఎవరి సత్రాలు వాళ్ళు మాత్రం రూమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ వాష్రూమ్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతారు అనమాట. ఆడవాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రూమ్స్ తీసుకోండి. డబ్బులు అయితే అయినాయి, మాత్రం రూమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మేమైతే వానలో వచ్చాం కాబట్టి అప్పటికప్పుడు ఇంకా ఏం అనుకోలేదు, తీసుకోలేదు. ఇంకా మేమైతే చిన్న స్నానాలు అయిపోయినాయి. చిన్న స్నానాలు అయిపోతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇటు పక్క గుడి వెనకాల కూడా మొత్తం అసలు ఫుల్ డెకరేషన్ అండ్ అలాగే పైన టెంట్స్ అలా వేసారనమాట. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి చాలా వైభవంగా చేస్తున్నారు సింగరకొండ ఆంజనేయ గుడిలో మాత్రం. ఇక్కడైతే హోమం జరుగుతుంది. అయితే మాత్రం ఇంకా మేము గుడి ముందుకు వచ్చామన్నమాట. మార్నింగ్ పొద్దున్నే అయితే కోలాటం బ్యాచ్ వచ్చేసారు. అందరూ అయితే కోలాటం బ్యాచ్ వాళ్ళందరూ అయితే అక్కడ స్టేజ్ కట్టారు. ఆ స్టేజ్ ముందుతో అందరూ వరుస కూర్చున్నారు. మేమైతే కోలాటం అంటే ఉండలేదు కోలాటానికి అయితే మాత్రం. కోలాటం బ్యాచ్ మాత్రం పొద్దున్నే వచ్చేసారు. ఇక్కడ మాత్రం చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. చెప్పులు స్టాండ్లోనే పెట్టాలి. వాహనాల దగ్గర, మండపం దగ్గర, మంగళశాల దగ్గర చెప్పులు పెట్టకూడదు. చెప్పులు స్టాండ్లోనే చెప్పులు పెట్టకూడదు. చెప్పులు స్టాండ్లోనే చెప్పులు పెట్టాలి. చెప్పులు స్టాండ్లోనే పెట్టాలి. వాహనాల దగ్గర, మండపం దగ్గర, మంగళశాల దగ్గర పెట్టాలి. వాహనాల దగ్గర, మండపం దగ్గర, మంగళశాల దగ్గర డైరెక్ట్ రాసుకుని ఇప్పుడు
చూసారా మొత్తం గుడి మొత్తం మాత్రం రాతితో అయితే కట్టారనమాట. చాలా బాగా కట్టారు. ఇంకా పైన కుంభాభిషేకానికి అయితే పైన అయితే రెడీ చేస్తున్నారు. గోపురం పైన అయితే కుంభాభిషేకానికి రెడీ చేస్తున్నారు. అక్కడ మాత్రం ఇంతమంది దేవుడు ఉన్నారు అనమాట. సోమవారికి అయితే మాత్రం తమలపాకులు చాలా తెచ్చారనమాట. రేపు సోమవారికి పూజకి అనమాట ప్రతిష్ట అయినాక ధ్వజస్తంభం కూడా చూసారు అక్కడ పెట్టారు. ఆ ధ్వజస్తంభాన్ని కూడా రేపు ప్రతిష్ఠ చేస్తారు. లోపల పూజలు జరుగుతున్నాయి అనమాట. కుంభాభిషేకం చేసి అక్కడైతే పూజ చేస్తున్నారు అనమాట. లోపలికి రానిస్తారు లేదా అయితే లోపల అనమాట గర్భగుడిలో అక్కడైతే మాత్రం గర్భగుడికి మాత్రం తలుపేసి ఉంది. చాలా లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం రాతి లోపల డెకరేషన్ మొత్తం ఇంకా అయిపోయింది అనమాట. చూస్తున్నారుగా అక్కడ ప్రతి ఒక్క స్తంభానికి గ్రాస్ అలానే ఫ్లవర్స్ కూడా పెడుతున్నారు. స్వామివారి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠకి అయితే మాత్రం గజేంద్రుడు కూడా వచ్చేసాడనమాట. గజేంద్రుడు తొండతో మాత్రం మన నెత్తి మీద పెడితే చాలా మంచిదని ప్రతి ఒక్కరు కూడా పెట్టించుకున్నారు. టికెట్ 20 రూపాయలంట. గుడి ముందు ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయితే సింగరకొండలో గుడి ముందులో అయితే మనం సాయిబాబా టెంపుల్ అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడైతే మేము లోపలికి రామయ్య టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మేము రాత్రి నిద్ర చేసింది ఇక్కడ ఈ గుడిలోనే అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ లోపల మాత్రం రామయ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే మాత్రం మనం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇక్కడైతే సరస్వతి తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట. లోపల ఇటు పక్క అయితే సరస్వతి టెంపుల్ అనమాట. సరస్వతి తల్లిని కూడా దర్శించుకొని మేమైతే లోపలికి రామయ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ దర్శనం అయిపోయింది అనమాట. ఆంజనేయ స్వామి సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకున్నాం. సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకుని సాయిబాబా టెంపుల్ చూసుకున్నాం. అలా ఇక్కడ రామయ్య స్వామి టెంపుల్ చూసుకుని మళ్ళీ ఇదిగో ఇటు దారి పైన నరసింహస్వామి గుడి టెంపుల్ అనమాట. కొండ మీద పైన నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మెట్లు ఎక్కి పైకి అయితే అక్కడ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నరసింహస్వామి టెంపుల్కి అయితే మాత్రం మెట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే మెట్లు మాత్రం చాలా ఎగమూరుగా ఉన్నాయి. కొండ మీద నరసింహస్వామి టెంపుల్ అయితే మెట్టు పక్కన నుంచి అయితే ఎక్కాం. సో అయిపోచేసింది. వ్యూ చూసారు ఎంత బాగుందో. అవును వ్యూ బాగుంది. లోటస్లు కూడా భలే ఉన్నాయి. ఫుల్గా ఉన్నాయి లోటస్. వీళ్ళు బాగుంది. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మాత్రం అసలు చెరువు మాత్రం అసలు ఎండిపోయింది అనమాట. ఇప్పుడైతే లోటస్ మాత్రం ఫుల్గా ఉంది. మొత్తం అసలు లోటస్ మొక్కలే అనమాట. మొత్తం ఆకులు ఇంత ఎడేళ్ళప్పుడు ఉంటాయి కదా. మొత్తం చెరువు మొత్తం సగం దాకా ఉన్నాయి అనమాట. లోటస్ ఫ్లవర్స్ అయితే కోసుకోవడానికి కూడా వీల్లేదు. ఇంత ఫ్లవర్స్ ఒక్కోటి మధ్యలో మొత్తం ఉంది. ఇంతకుముందు అయితే మేమైతే ఇంటికి కోసుకెళ్ళాం దేవుడికి. ఇప్పుడు కోసుకోవడానికి కూడా వీల్లేదు. మా స్వామి చిన్నగా వస్తున్నారనమాట. మేమైతే ఫస్ట్ ఎక్కేసామన్నమాట. వీడియో తీద్దామని మీకు వ్యూ చూపిద్దామని. సింగరకొండ రేపు ప్రతిష్ఠ కదా, అందుకే ఆ మంత్రాలు. ఈరోజు గణపతి పూజ అంట. 18th తారీఖు. ఈరోజు తారీఖు 18th. 19th అయితే ప్రతిష్ఠ అనమాట. రేపు కుంభాభిషేకం చేస్తారు. ఆ స్వామివారికి రేపు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందుకే ఆ మంత్రాలు సూపర్గా చేశారు మొత్తం కింద. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మనమైతే ఇంకా పైకి ఎక్కేసామన్నమాట. ఇంకా ఈ స్ట్రైట్ వెళ్తే ఇంక టెంపులే అనమాట. చెప్పాను కదా ఇక్కడ కింద మాత్రం వచ్చేటప్పుడు చూపించాక మీకు మెట్ల మార్గం కూడా చూపించాను కదా. మెట్లు మాత్రం ఎగమూరుగా ఉందని చెప్పాను కదా. ఇంక ఇటు మొత్తం స్ట్రైట్కి వెళ్తే ఇంక టెంపుల్. ఆ చెట్టు దగ్గరే ఇంక టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా నేను చూస్తున్న వ్యూ చాలా బాగుంది.
కోదులే మేమైతే ఫైనల్లీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. చల్లగా ఉంది పైన, కాకపోతే మెట్లు మాత్రం ఎగమూరుగా ఉన్నాయి, అందుకే అలా సేపు పడింది, ఎక్కలేకపోయాను అసలు. అంటే ఉంది కొన్ని మెట్లే. ఇవి చూసారా పనిముచ్చు. ఓయ్ అని కాసిద్ది అదిగో ఇటు మాత్రం రోడ్డు మార్గం అన్నమాట, అన్నీ రోడ్డు మార్గం కావచ్చు. మేమైతే ఇంకా కాళ్ళు చేతులు నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది అనమాట. నరసింహస్వామి టెంపుల్ నుండి పైన చూసారు ఇంకా వ్యూ ఎంత బాగుందో, చెరువు మొత్తం, లోటస్లు, ఆ కింద సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగా కనపడుతుంది. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాబాయ్ పోసోదా ఆయన పిలుస్తున్నాడు. షాక్ అయ్యావా అసలు నువ్వెవరు? ఓయ్ ఓ ఆంజనేయ, నేను చూస్తున్నా. అటు ఇటు కాదు, ఇటు ఇటు చూడు. మేమైతే దర్శనం అయిపోయి మెట్లు అయితే దిగుతున్నాం అనమాట. కిందకి వెళ్ళి రాములవారి గుడిలో అయితే భజన చేయాలనుకుంటున్నాం అనమాట. కింద రాములవారి గుడిలో భజన చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే ఇక్కడైతే రాములవారి గుడిలో కాసేపు భజన కూడా చేసామన్నమాట. నరసింహస్వామి దగ్గర నుండి కిందకి వచ్చిన దాకా ఇక్కడైతే భజన చేసి అయితే ఇంక మేమైతే ఇంకా చిన్నగా బిక్స్ చేసి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం.
మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.